బోధిధర్మ. మనలో చాలామందికి తెలుగులో వచ్చిన సెవెంత్ సెన్స్ అనే మూవీ ద్వారా ఈయన గురించి తెలిసింది. అప్పటి వరకు చాలామందికి బోధిధర్మ గురించి అసలు తెలియదు. అయితే ఆ సినిమాలో ఆయన గురించి చూపించినవన్నీ నిజాలు కాదు. వాటిలో కొన్ని మాత్రమే నిజమైన విషయాలు, మిగతావన్నీ సినిమాకి అనుగుణంగా మార్చి తీశారు. అయితే బోధిధర్మ చరిత్ర సినిమాలో చూపించిన క్యారెక్టర్ కంటే చాలా గొప్పది. ఇండియాలో పుట్టి చైనా ప్రజల ఇష్టదైవంగా మారిన ఆయన బౌద్ధ ధర్మం కోసం తన పర్సనల్ లైఫ్ను కూడా త్యాగం చేశాడు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో ఈయన గురించి చాలామంది తెలుసుకోవాలని ట్రై చేశారు. సో మనం ఈరోజు అసలు బోధిధర్మ మన తెలుగువారా లేదా తమిళనాడు రాష్ట్రానికి చెందినవారా, బోధిధర్మ జీవితాన్ని మార్చిన ఆ లేఖ ఏంటి, అన్నీ వదిలేసి ఎందుకు సన్యాసం తీసుకున్నారు, యుద్ధ వైద్య విద్యలు నేర్చుకొని ఇండియా వదిలి చైనా ఎందుకు వెళ్ళారు, ఆయన అక్కడ చనిపోయారా లేదా చంపేశారా లేదా ఇంకా బతికే ఉన్నారా, ఈ విషయాలన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. సో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీలో ఎంతమంది లైక్ చేస్తే మన వీడియో అంతమందికి యూట్యూబ్ పుష్ చేస్తుంది. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి నాకు కూడా మోటివేటింగ్గా ఉంటుంది. సో ఇంకా మనం లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. బోధిధర్మ అసలు పేరు ధర్మవర్మ. ఆయన 5వ శతాబ్దంలో తమిళనాడులోని కాంచీపురం పాలిస్తున్న పల్లవరాజు స్కందవర్మ 3వ కుమారుడి సంతానం. ఆయన ఏ భాష వారు అని ఇప్పటికీ చాలా వాదనలు ఉన్నాయి. కాంచీపురంలో పుట్టడం వల్ల ఆయన తమ రాష్ట్రం వారేనని తమిళులు చెప్పే మాట. అంతేకాదు బోధిధర్మను ఆరాధించే వాళ్ళలో తమిళ్ వాళ్ళే ఎక్కువ. అయితే 1959లో తెలుగు భాషా సమితి పబ్లిష్ చేసిన విజ్ఞాన సర్వస్వంలో పల్లవులు తెలుగువారే అని చెప్తూ ఆధారాలు చూపించారు. ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర సంస్కృతి అనే గ్రంథంలో కూడా ఈ విషయాన్ని క్లియర్గా చెప్పారు. బోధిధర్మ నీలిరంగు కళ్ళతో ఎంతో అందంగా గంభీరంగా ఉండేవారు. ఆయన చాలా తెలివైన వారు కూడా. అయితే ఒకరోజు ప్రజ్ఞాతర అనే బౌద్ధ సన్యాసి స్కందవర్మ కోటకి వచ్చాడు. ధర్మవర్మ కోసం అక్కడ ఒక లేఖ వదిలి వెళ్ళాడు. అందులో జననానికి ముందు నువ్వు ఎవరు, జన్మించిన తర్వాత నువ్వు ఎవరు అని రాసి ఉంది. ఆయన అసలు అలా ఎందుకు రాశాడు అని బోధిధర్మకి అర్థం కాలేదు. దాని సమాధానం కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి దాని గురించి తెలుసుకోవడానికి ప్రజ్ఞతార ఆశ్రమంకి వెళ్ళాడు. ప్రజ్ఞతారను కలిసిన బోధిధర్మకు ఏ సమాధానం దొరకలేదు. నీకు నువ్వుగానే దీనికి సమాధానం వెతుక్కోవాలని ఆ సన్యాసి చెప్పారు. బంధాలకు, సుఖాలకు, అధికారాలకు లోనే ఉన్నంత వరకు ఈ ప్రశ్నకు సమాధానం దొరకదు. ఇందుకు నువ్వు ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకోవాలని ప్రజ్ఞతార చెప్పారు. దీంతో బోధిధర్మ తన రాజ్యాన్ని వదిలి ఆశ్రమంలోనే ఉంటానని బౌద్ధ సన్యాసాన్ని స్వీకరించి ప్రజ్ఞతార వద్ద శిష్యరికానికి చేరాడు. అప్పుడే గురువు ధర్మవర్మ పేరును బోధిధర్మగా మార్చారు. బోధిధర్మలో మానసిక స్థైర్యం ఉన్నా కూడా శారీరక శక్తి చాలా తక్కువ ఉందని గమనించిన గురువు యుద్ధ విద్యలు నేర్చుకోవాలని చెప్పారు. దాంతో బోధిధర్మ దేశమంతా తిరిగి యోగాతో పాటు చాలా మర్మ విద్యలు నేర్చుకున్నాడు. 4 ఏళ్ల తర్వాత శారీరక మానసిక ధైర్యంతో తిరిగి ఆశ్రమానికి వచ్చిన బోధిధర్మకి గురువు అసలు రహస్యాన్ని చెప్పారు. నువ్వు సాధారణ సన్యాసివి కావు. నీ పుట్టుకకు ఒక కారణం ఉంది. నువ్వు మరో బుద్ధుడిగా బౌద్ధ మతాన్ని, దాని ఉద్దేశాలను విశ్వవ్యాప్తం చేయాలి అని గురువు చెప్పారు. చైనాలో 1వ శతాబ్దం నుంచే బౌద్ధ మతం వ్యాపించి ఉంది. అయితే అక్కడి ప్రజలు పూర్తిగా బౌద్ధ ధర్మాలను పాటించకుండా బుద్ధిహీనులుగా మారడం గురువుని చాలా బాధ పెట్టింది. అక్కడ బౌద్ధ ధర్మాన్ని కాపాడేందుకు 2వ బుద్ధుడిగా వెళ్లాలని బోధిధర్మను కోరారు. అక్కడికి వెళ్లే ముందు బౌద్ధ గ్రంథాలు, చైనా భాషా సాంప్రదాయాల మీద అవగాహన తెచ్చుకోవాలని గురువు బోధిధర్మకి సూచించారు. గురువు ఆదేశానికి బోధిధర్మ తను 40 ఏళ్లు చాలా కష్టపడి అన్ని గ్రంథాల మీద పట్టు సాధించారు. 67 ఏళ్ల వయసులో ఆయన సముద్ర మార్గంలో చైనాకి వెళ్లారు. లియాంగ్ అనే రాజ్యానికి చేరుకున్న ఆయనకు అక్కడి రాజు అయిన వు ఆహ్వానం పలికారు. బోధిధర్మ చైనాలో అడుగు పెట్టడానికి కారణం తెలుసుకున్న రాజు కొన్ని సందేహాలను తీర్చుకోవాలని అనుకుంటాడు. తాను ఎన్నో దాన ధర్మాలు చేస్తానని, బౌద్ధ సన్యాసాలను పోషిస్తానని చెప్పి ఇన్ని పుణ్యాలు చేస్తున్నందుకు తాను స్వర్గానికి వెళ్తాడా లేదా నరకానికి వెళ్తాడా అని అడిగాడు. దానికి బోధిధర్మ సమాధానం చెప్తూ, నువ్వు తప్పకుండా నరకానికే వెళ్తావు. నీవు దానం ద్వారా పుణ్యం కొంటున్నావు, అంటే మనసుతో ధ్యానం చేయడం లేదు. స్వర్గానికి వెళ్ళాలనే స్వార్థంతో నీకు నువ్వు పుణ్యాత్ముడిగా అనుకుంటున్నావు. ఇలాంటి వారు ఖచ్చితంగా నరకానికే వెళ్తారని అన్నాడు. ఆ సమాధానం విన్న రాజుకి కోపం వచ్చి వెంటనే తన కోటని వదిలి వెళ్లాలని ఆదేశించాడు. అప్పుడు బోధిధర్మ అక్కడ నుంచి నార్త్ చైనాకి వెళ్ళిపోయారు. బోధిధర్మను అక్కడి ప్రజలు బౌద్ధ గురువుగా కాకుండా ఒక భారతీయుడిగానే చూసేవారు. ఇండియన్స్ ఆహారాన్ని చాప్స్టిక్స్తో కాకుండా చేతులతో తింటారని, శుభ్రంగా ఉండరని ఆయనకు ఎవరు ఆశ్రయం కల్పించేవారు కాదు. దీంతో ఆయన షావోలిన్ అనే ప్రాంతంలో ఒక గుహలో ధ్యానం చేసుకుంటూ ఉండేవారు. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఎవరితో మాట్లాడకుండా బోధిధర్మ పూర్తిగా ధ్యానంలోనే ఉండేవారు. ఈ విషయం తెలుసుకున్న దాజు ల్యూక్ అనే సన్యాసి శిష్యుడిగా చేరేందుకు ఇష్టపడ్డాడు. 9 సంవత్సరాలు ధ్యానంలోనే ఉన్న బోధిధర్మను ప్రజలు బుద్ధుడి మరో అవతారంగా భావించారు.
ఆ విషయం చైనా మొత్తం పాకి అక్కడ నుంచి జపాన్, కొరియా ఇంకా చాలా దేశాలకు ఆయన బోధనలు విస్తరించాయి. దీంతో ఆయనకు ఏషియాలోని ఇండియా తప్ప అన్ని దేశాల నుంచి శిష్యరికం కోసం వచ్చేవారు. వాళ్లకు బోధిధర్మ తాను ఇండియాలో నేర్చుకున్న యోగా మర్మ కళలను కలిపి కుంగ్ఫూని నేర్పించారు. బోధిధర్మ నేర్పించిన విద్యను షావోలి కుంగ్ఫూ అంటారు. ఇది కుంగ్ఫూ కంటే గొప్పది, కష్టమైనది కూడా. ఇది చైనా ప్రజలకు చాలా ఉపయోగపడింది. బోధిధర్మ బోధనలు చేస్తూ ఆయన చైనా ప్రజల దైవంగా మారారు. 28వ బౌద్ధ ఆచార్యుడిగా గుర్తింపు వచ్చింది. ఇండియాలో నేర్చుకున్న మహాయాన సూత్రాలను బౌద్ధ ధర్మాలతో కలిపి చాన్ బుద్ధిజంని సృష్టించారు. చైనాలో బోధిధర్మని దాము అని, జపాన్లో ధర్మ అని పిలుస్తారు. ఇలా ఆయన చైనా వల్ల దైవంగా మారారు. అయితే అసలు ఆయన ఎలా చనిపోయారు? గురువుకిచ్చిన మాట ప్రకారం చైనాలో బౌద్ధ ధర్మాన్ని వ్యాప్తి చేసిన బోధిధర్మ తిరిగి ఇండియాకి రావాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని తన శిష్యులతో చెప్పి తను షెన్ గ్యాంగ్ గా పేరు మార్చిన శిష్యుడు దాజు ల్యూక్ ని ఇక గురువుగా స్వీకరించాలని ఆదేశించాడు. అయితే బోధిధర్మ తమని విడిచి వెళ్ళకూడదనే ఉద్దేశంతో ఒక శిష్యుడు ఆహారంలో విషం కలిపి బోధిధర్మను చంపేశాడని, ఆయన బాడీని ఒక పర్వత ప్రాంతంలో సమాధి చేశారని చెప్తారు. అయితే అది నిజం కాదని, బోధిధర్మ 170 ఏళ్ల వయసులో చనిపోయారనే వాదన కూడా ఉంది. చైనా ప్రజలు ఆయన చనిపోయారు అంటే నమ్మరు. ఇందుకు మరో ప్రచారంలో ఉన్న కథ ఏంటంటే, బోధిధర్మ చనిపోయాడు అనుకున్న రోజుల్లో ఒక సైనికుడికి చైనా సరిహద్దుల్లో ఆయన ఒక బూటుని చేత్తో పట్టుకొని నడుస్తూ కనిపించారట. ఆ సైనికుడు మీరెక్కడికి వెళ్తున్నారని అడిగితే నా స్వదేశానికి తిరిగి వెళ్తున్నా అని చెప్పారట. త్వరలో మీ రాజు చనిపోతారని బోధిధర్మ అతనికి చెప్పాడు. తను బతికే ఉన్నా అని ఎవరికైనా చెప్తే నువ్వు కష్టాల్లో పడతావని హెచ్చరించి అక్కడ నుండి వెళ్ళిపోయారు. ఆ సైనికుడు బోధిధర్మ బతికే ఉన్నాడని తాను చూశా అని రాజుకి చెప్తాడు. అది విన్న రాజు అబద్ధం చెప్పినందుకు తనను జైల్లో బంధిస్తాడు. బోధిధర్మ సమాధి కూడా తవ్వి చూడగా అక్కడ కేవలం ఒక బూటు మాత్రమే దొరుకుతుంది. దీంతో రాజు నిజంగా బోధిధర్మ బతికే ఉన్నాడని భావిస్తాడు. కొద్ది రోజుల తర్వాత రాజు కూడా చనిపోతాడు. అప్పటి నుంచి చైనా వాళ్ళు బోధిధర్మకు మరణం లేదని, ఆయన బ్రతికే ఉంటారని నమ్ముతారు. ఇలా ఆయన చనిపోయారా లేదా ఇంకా బతికే ఉన్నారా అనేది మిస్టరీగానే మిగిలిపోయింది. చూశారుగా, ఇది బోధిధర్మ గారి స్టోరీ. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఈ మిస్టరీ గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.